అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకుని యుఎస్ ఇల్లినాయిస్ రాష్ట్రంలో కార్పెంటర్స్ విల్లే కెనడీ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న శ్రీ కృష్ణదత్త హనుమాన్ దేవస్థానంలో అక్షయ తృతీయ మరియు అనఘాష్టమి వ్రతం నేత్రపర్వంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ దంపతులు కుటుంబ సమేతంగా ఈ వ్రతాన్ని సామూహికంగా ఆచరించారు. వేద పండితులు మంత్రోచ్చారణలు చేసి వ్రత విధానాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అక్షయ తృతీయ నాడు అనఘాష్టమి వ్రతం ఆచరించడం వల్ల దక్కే కొద్ది పుణ్యమైన అనంత ఫలాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. యుఎస్ ఇల్లినాయిస్ రాష్ట్రం కార్పెంటర్స్ విల్లే ప్రాంతంలోని కెనడీ డ్రైవ్లో ఉన్న శ్రీకృష్ణ దత్త హనుమాన్ ఆలయంలో అక్షయ తృతీయ పండుగ సందర్భంగా అనఘాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. అక్షయ తృతీయ పండుగ అన్నింటిలోకెల్లా శుభప్రదమైన రోజు. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు లక్ష్మీనారాయణల పూజను ఆచరిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే త్రిమూర్తుల అంశతో ఉద్భవించిన దత్తాత్రేయ స్వామి గృహస్థుడిగా రూపం దాల్చిన రోజుగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ నాడు అనఘాష్టమి వ్రతం ఆచరించడం వల్ల జన్మ పాపాలు తొలగిపోతాయని, మోక్ష సాధన కలుగుతుందని ఇతిహాసాలకు కథనం. అందుకే అక్షయ తృతీయ నాడు లక్ష్మీనారాయణలను దత్తాత్రేయ స్వామిని ఆవాహన చేసి పూజలు వ్రతాలు ఆచరించడం మన సంప్రదాయం. ఈ అక్షయ తృతీయ నాడు కూడా శ్రీకృష్ణ దత్త హనుమాన్ దేవాలయంలో విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగిన ఈ పూజా కార్యక్రమంలో 100 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. తొలుత అక్షయ తృతీయ పూజలు, లక్ష్మీనారాయణలకు అర్చనలు, మంగళ హారతులు జరిపించారు. అనంతరం అనఘాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. గణపతి పూజతో వేద పండితులు వ్రతాన్ని ఆరంభించారు. కలశారాధన, ప్రాణప్రతిష్ఠ, మంత్రపుష్పం, ధూపదీప నైవేద్యాల నివేదన, పుణ్యావహాచనం తదితర క్రతువులతో దత్తాత్రేయ స్వరూపమైన అనఘస్వామి, అనఘాదేవిలకు పూజలు చేసి శాస్త్రోక్తంగా వ్రతాన్ని జరిపించారు. భక్తి శ్రద్ధలతో ఎన్ఆర్ఐ దంపతులు అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించారు. శ్రీ చిత్త సంతోషకారిణే నమః. శ్రీ సర్వమంత్ర స్వరూపవతే నమః. శ్రీ సర్వయంత్ర స్వరూపిణే నమః. వ్రతం పూర్తయిన తర్వాత భక్తులకు మహాప్రసాద వితరణ చేశారు. అక్షయ తృతీయ పూజలు, అనఘాష్టమి వ్రతకల్పంతో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులను ఆనంద డోలికల్లో ముంచెత్తాయి.